శనివారం అరౌండ్ 9:20 9:30 ప్రాంతంలో 100 డైల్ కాల్ నార్సింగి రోటరీ 2 నుంచి ఒక వ్యక్తిని ఎవరో ఒక కారులో కొట్టి కిడ్నాప్ చేశారని చెప్పేసి వచ్చిన కాల్ మీద మన నార్సింగి పోలీసులు ఇమీడియట్గా ఆ స్పాట్కి, అంటే ఇక్కడే మన పక్కనే ఉన్న నార్సింగి రోటరీ 2కి వెళ్ళి ఎన్సీసీ అర్బన్ ముందున్నది వెళ్ళి ఏం జరిగిందని చెప్పి అక్కడ విచారిస్తే అక్కడ రోడ్ పాసర్ ఎవరో నేను పోతా ఉంటే రెండు కార్లు, ఒక కారు ఆగి ఉంది, ఒక కారు అందులో నుంచి కొట్టి కారులో నుంచి లాగి ఇంకొక బ్రిజా కారులో, మారుతి బ్రిజా కారులో వేసుకొని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు, తీసుకొని పోతా ఉన్నారని చెప్పేసి ఒక స్ట్రేంజర్ మన రోడ్ మీద పోతున్న అతను ఫోన్ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు రష్ కావడం జరిగింది. తర్వాత అక్కడ ఆ ఫోను, తర్వాత ఎస్క్రాస్ కార్, అది వైట్ కలరు, ఆ పక్కనే ఆ కారులో కాస్త అంటే రక్తం ఉండడం, ఆ చెప్పులు అలా పడి ఉండడం, ఆ పక్కనే ఫోన్ పడి ఉండడం తోటి ఇమీడియట్గా నార్సింగి ఇన్స్పెక్టర్ గారు స్పాట్కి రీచ్ అయ్యారు. తర్వాత మాకు కూడా సమాచారం ఇస్తే మేము రీచ్ కావడం జరిగింది. డీసీపీ గారు కూడా స్పాట్కి రీచ్ అయ్యారు. అంటే అలార్మింగ్గా ఉండే రక్తం ఉండడంతో ఏదో జరిగి కిడ్నాప్ అనే దాంతో ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి అలర్ట్ చేసి ఇంటర్ స్టేట్ బార్డర్స్ని, తర్వాత మా మిగతా చెక్ పోస్టులని, టోల్ గేట్స్ని అలర్ట్ చేయడం జరిగింది. తద్వారా ఫోన్లో ఉన్న సమాచారం, ఫోన్లో అంతలోపల ఒక అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంది, ఆ ఫోన్కి అగైన్ అండ్ అగైన్ ఫోన్ వస్తూ ఉంటే ఆ ఫోను ఇమీడియట్గా లిఫ్ట్ చేసి అడిగితే అది వాళ్ళ భార్యదిగా ఫోను మన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటే ఈ శేషువర్ధన్ రెడ్డి నందికొట్కూరుకు సంబంధించిన వ్యక్తి. కొన్ని ఏళ్ళుగా మన దగ్గర హైదర్ షా కోర్టు బండ్లగూడలో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ఈ గోల్డ్ బిజినెస్ లో ఉన్నాడు 4-5 ఏళ్ల నుంచి. అతనికి సంబంధించిన ఒక పార్ట్నర్, లేడీ పార్ట్నర్ కలిసి బిజినెస్ చేస్తా ఉన్నారు. ఆ బిజినెస్ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కొద్దిగా తేడాలు వచ్చి దాంట్లో చాలా మంది వ్యక్తులు ఆయనకు ఫోన్ చేస్తూ ఉండడము, అందులో ఒక క్రాంతి అనే వ్యక్తి ఈ మధ్య బెదిరించడం జరుగుతుంది. అతనికి సంబంధించిన రావాల్సినటువంటి 2.5 కోట్లకు సంబంధించిన లావాదేవీలు డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నాడు సార్, మరి అదేమన్నా జరిగి ఉంటుందేమో అని చెప్పేసి అనగానే మరి ఇమీడియట్గా స్పాట్కి రమ్మని ఆమె కూడా రావడం జరిగింది. ఆ విచారణలో భాగంగా మేము అలర్ట్ చేసుకుంటే ఈ వెహికల్ బ్రిజా కారు టువార్డ్స్ కర్నూల్ నేషనల్ హైవే మీద వెళ్తుందని అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మహబూబ్నగర్ పోలీసుని, తర్వాత గద్వాల్ డిఎస్పీ గారిని అలర్ట్ చేయడం జరిగింది. దాని మీద అడ్డాకుల పోలీస్ స్టేషన్ దగ్గరికి అప్పటికే ముందున్న షాద్ నగర్ దాటిపోవడం జరిగింది వెహికల్. అడ్డాకుల పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర ఉన్న అక్కడ ఉన్న ఎస్ఐ మహబూబ్నగర్ డిఎస్పీ గారు వెంకటేష్ గారు వాళ్ళంతా అలర్ట్ చేస్తే అడ్డాకుల డిఎస్పీ మన అడ్డాకుల ఎస్ఐ గారు ఈ వెహికల్ని ట్రేస్ చేసి అక్కడ రాత్రి 12:30 ఆ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా చూస్తే వాళ్ళు కూడా ఇమీడియట్గా మాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా మా టీము ఆల్రెడీ ఒకటి ఆన్ ద వేలే నేషనల్ హైవే 44 మీద కర్నూలు సైడ్ ఉంది, అది ఇమీడియట్గా అక్కడికి రష్ కావడం జరిగింది. ఈ క్రాంతి అండ్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు ఇతన్ని కిడ్నాప్ చేసి వీళ్ళకి రావాల్సిన డబ్బులు రాకుండా ఉండడము, చాలాసార్లు వీళ్ళు అడిగి వేసారిపోవడంతో ఈ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో ఇతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది. తర్వాత వాళ్ళని ఇమీడియట్గా మార్నింగ్ టైమ్స్ వల్ల మనం మళ్ళీ బ్యాక్ నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తే వీళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ గోల్డ్ ఫీల్డ్లో ఉన్నారు. ఫస్ట్ మాకు ఏసీలు సార్ 44,000 రూపీస్ ఏసీ మాకు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉంటే 35,000కు సప్లై చేస్తామని అన్నారు. ఒక ఏసీ సప్లై చేయడం జరిగింది. ఆ ఏసీలో పెట్టుకున్న తర్వాత 10,000 లాభం వచ్చింది కదా అని చెప్పేసి ఒక 4 ఏసీలు మళ్ళీ కొన్నాను. ఆ 4 ఏసీలకు కూడా 10,000 అంటే ఒక 40,000 లాభం వచ్చింది. ఆ రకంగా ఏసీల బిజినెస్లో ఇతనితో పాటు నేను అసోసియేట్ అయ్యాను సార్. తర్వాత కొన్నట్టుగా మరి మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు మంచి లాభాలు వస్తాయి. 75 అంటే ఆ తులం బంగారం మీద అంటే 10 గ్రామ్స్ కొంటే ఆ 10 గ్రామ్స్ మీద ఒక 10,000 మిగులుతున్నాయి అనే దాంట్లో కొంత మొదట సప్లై చేయడం జరిగింది. ఫస్ట్లో ఒక 40 గ్రాములు, దాంట్లో ఒక 40,000 మిగలడం, మళ్ళీ దాన్ని ఒక 100 గ్రాములు, తర్వాత ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళారంటే 2,600 అంటే 2 కిలోలు కొనే స్థాయికి
వీళ్ళను తీసుకెళ్లి ల్యూర్ చేయడం ద్వారా వీళ్ళు ఆ డబ్బులు పెట్టడం, దాంట్లో ఆ లాభాలు తర్వాత చైన్ బిజినెస్ టైప్లో ఉండడం ద్వారా ఆగిపోయాయి. ఆ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో మాకు డబ్బులు కోర్టుకు వెళ్తే కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ మేము ఇది చట్టబద్ధమైనటువంటి వ్యాపారం కాదు కాబట్టి మేము అందులో వసూలు చేసుకోలేమని చెప్పేసి మాకు దాన్ని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసుకున్న తర్వాతనే వీళ్ళని వదిలేద్దామని డిసైడ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాము అని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళకు ఆ నిందితుడి దగ్గర ఉన్నటువంటి ఆ రక్త మార్కాలు ఉన్నటువంటి డ్రెస్సు అవన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్స్, వాళ్ళ మిగతా డేటా, వీళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇప్పుడు ఈ సాయంత్రం కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం ద్వారా రిమైండ్ చేయడం జరుగుతుంది.